ఈ పరిస్థితుల్లో చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పుల్లో భాగంగా 4 నెలల్లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, హర్యానా, ఇంకో స్టేట్. ఈ 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతము బీజేపీ కూటమికి ఎగనిస్ట్ గా ఉండే కూటమి అంటే ఇండియా కూటమి వాళ్ళు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే స్పెషల్ స్టేటస్ కూడా నేను ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మరి రాజకీయంగా జగన్ సపోర్ట్ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మరి తెలుగుదేశం కూడా పునరాలోచించే అవకాశం ఉన్నదేమో. అయితే దీని ఒక గుణపాఠంగా చూడండి, కేజ్రీవాల్ లోపల ఎట్ట పెట్టాము, చూడండి కవితను ఎట్ట లోపల పెట్టాము. మీరు ఆ పరిస్థితి కనుక వస్తే మీ మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, మీ మీద మర్డర్ కేసు ఉంది మిస్టర్ నితీష్ గారు. మీరు గనక అంటే గతంలో కూడా ఇలాంటి చెప్పి బెదిరించి ఇట్లా కూటమిలో చేరారు, చేర్పించుకున్నారు అని చెప్పి మనం విన్నాం. కానీ ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అన్నమాట. బెయిల్ మీద బెయిల్ ఇప్పని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా బయటికి రాకుండా సిబిఐని వాడుకొని మళ్ళీ లోపలికి పంపించి బయటికి రాకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఇప్పుడు కేజ్రీవాల్ ని బయటికి రాకుండా చేసినటువంటి టెక్నిక్ అటు లీగల్ గా పొలిటికల్ గా మనం అవగాహన చేసుకొని కనుక చూస్తే భారతదేశ చరిత్రలో బెదిరింపుల కార్యక్రమం లేకపోతే పవర్లో ఉండేవాళ్ళు పవర్లో లేని ప్రతిపక్షాలను కానీ లేకపోతే సామాన్య మానవులను కానీ బెదిరించి భయపెట్టి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు శాశ్వతంగా పవర్లో కొనసాగేదానికి అవకాశం ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.